హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు. నేను బాలయ్య బాబు గారి వీరాభిమానిని. బాలయ్య బాబు గారి ప్రతి సినిమా కూడా థియేటర్‌కి వెళ్లి చూస్తాను. ఆయన స్టైల్, ఆయన యాటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ గానీ, అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలోనే కాదు, బయట కూడా ఎన్నో చారిటీసు ఇవి నడుపుతూ ఓపెన్ మైండ్‌గా ఉంటారు. కల్మషం లేని వ్యక్తి ఆయన. నాకు ఆయనంటే చాలా ఇష్టం. మా బావ మీకు నచ్చిన బాలయ్య బాబు గారివి టాప్ 10 మూవీస్ ఏంటో అడిగాడు. అవి నేను చెప్పడానికి మీ ముందుకొచ్చాను. ఇవే నా టాప్ 10 మూవీస్. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చేరు ఏరికో బాలక. 1994లో సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో వచ్చిన జానపద చిత్రం భైరవ ద్వీపం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నిసార్లైనా చూడదగ్గ సినిమా ఇది. ఆ సినిమాలో లిల్లీ పుట్స్ ఇంకా చాలా చాలా వండర్స్, చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా బాగుంటుంది సినిమా. సోషల్ ఫ్యాంటసీ. బాలకృష్ణ గారి మస్ట్ వాచ్డ్ మూవీస్లో ఈ మూవీ ఒకటి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ తరం వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి, మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పట్లో ఇలా కూడా చేశారా అనే విధంగా ఉంటుంది మూవీ. మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. ఈ సీన్ ఎందులో ఉందో తెలుసు కదా, ఆదిత్య 369. అప్పట్లో సైన్స్ ఫిక్షన్ మూవీలో తెలుగు ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ సినిమా. బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేశారు, అద్భుతంగా చేశారు. అందులో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. ఆయన తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవ్వరు చేయలేరు అన్నట్టు ఉంటుంది. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్ సూపర్. ఈ తరంలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. నీ దొంగలా రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నెట్టింటికి వచ్చా, నీ మూతి మీద మెలిసింది నిజంగా మోసమైతే రారా తేల్చుకుందాం. ఈ డైలాగ్ ఎందులో ఉందో తెలుసు కదా, సమరసింహారెడ్డి. ఇంతటి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్య బాబు గారే. ఆయన తప్ప మరి ఇంకెవరైనా చెప్పలేం. ఈ సినిమా ఫస్ట్ ఫ్యాక్షన్ బేస్డ్ మూవీ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలయ్య బాబు గారి యాక్షను, డైలాగ్స్ పవర్ఫుల్ యాక్షన్. అది దానికి ఇచ్చేయలేము. అలాగే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో 227 రోజులు ఆడింది. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండె లదరా. మంగమ్మ గారి మనవడు. చాలా బాగుంటుంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనవడి పాత్రలో బాలయ్య బాబు గారు చించేశారు. అలాగే నానమ్మ పాత్రలో భానుమతి గారు, హీరోయిన్గా సుహాసిని. పాటలు ఇవన్నీ చాలా బాగుంటాయి. అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా ఇది. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభియానించేది కళ, నిద్రపోయినప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. నాయుడు నాయుడు నరసింహనాయుడు. సమరసింహారెడ్డి తర్వాత ఫ్యాక్షన్ బేస్డ్ మూవీ నరసింహనాయుడు. బి గోపాల్ డైరెక్షను. బి గోపాల్ గారు, బాలయ్య బాబు డైరెక్షన్ అంటేనే అదొక వేవ్. అప్పట్లో సుమోలు లేపడం, ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఈ సినిమా నుంచే హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రేమ్లోనూ కూడా బాలయ్య బాబు గారి డామినేషన్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది సినిమా. నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, జనంతో వద్దు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు ఏమైనా సరిపోవు. ఓ, ఈ ఊరమాస్ డైలాగ్ ఏ సినిమాలో ఉందో తెలుసు కదా, సింహ. వరుస ఫ్లాపుల తర్వాత బాలకృష్ణ గారికి బ్రేక్ త్రూ ఇచ్చిన మూవీ ఇది. బోయపాటి శ్రీని డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. మాస్ డైలాగ్స్ కానీ, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ కానీ బాలయ్య బాబు చితగ్గొట్టేశారు. 2010లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది. నువ్వు భయపడితే భయపడడానికి వాటర్ని అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తా కొడాక. ఈ డైలాగ్ ఎందులో ఉందో తెలుసు కదా, లెజెండ్. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బోయపాటి శ్రీని గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్యాన్స్కి పండగ. జగపతి బాబు గారు ఈ సినిమా నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు విలన్గా. ఎక్సలెంట్గా చేశారు.
ఒక నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు ఎలా ఉంటారో చూపించిన సినిమా ఇది. బందర్ లడ్డు తినిపిస్తాను విస్తర వేస్తావా, సారీ సీరీ కొని పెడతాను చేలోకి వస్తావా, వయసు ఉంది వాడి ఉంది. ఈ ఫేమస్ సాంగ్ ఎందులో ఉందో తెలుసు కదా, రౌడీ ఇన్స్పెక్టర్. ఇప్పటికీ మాస్ ఫ్యాన్స్ ఫేవరెట్ సినిమా ఇది. బాలయ్య గారు ఇన్స్పెక్టర్ పాత్రలో యంగ్ యాంగ్రీ మ్యాన్లా అద్భుతంగా నటించారు. ఈ సినిమా చాలా బాగుంటుంది, ఓ లుక్ వేయండి. ఎవడ్రా నువ్వు? లారీ డ్రైవర్ని. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావు కదా. ఇద్దరు తిప్పే చక్రమే కదా, కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. ఈ సినిమా 90s సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ లారీ డ్రైవర్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో మీకు తెలుసు కదా, బి గోపాల్. ఆ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు హైలైట్ అయ్యాయి. అలాగే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్, ఆయన రగ్డ్ యాక్టింగ్ అద్భుతం. బాలయ్య బాబుకి కెరీర్లోనే నాకు నచ్చిన బెస్ట్ మూవీ అంటే 90s ఇది ఒకటి ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం. మీకు సమస్య వస్తే దండం పెడతారు, ఆ సమస్యకే మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ గెటప్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అఖండ, బోయపాటి శ్రీను గారు, బాలయ్య గారు కాంబినేషన్లో వచ్చిన మరో బిగ్గెస్ట్ హిట్. అఘోర పాత్రలో బాలయ్య గారి అభినయం ఎక్సలెంట్. రెండు డ్యూయల్ రోల్లో ఆయన చేసే విధానం, మొదటి రోలే పవర్ఫుల్, అటువంటిది రెండో రోల్ ఇంకా పవర్ఫుల్గా చూపించారు. చాలా బాగుంటుంది సినిమా. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు గూజ్ బంప్స్ వస్తాయి. అఖండ 2 కూడా రాబోతుంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. నాకు నచ్చిన టాప్ 10 బాలయ్య గారి హిట్స్ చెప్పాను నేను. బాలయ్య బాబు గారికి ఎన్నో హిట్స్ ఉన్నాయి, అందులో నాకు నా పర్సనల్గా నచ్చిన హిట్స్ ఇవి. మీ లిస్ట్లో ఏమున్నాయో కామెంట్ పెట్టండి. ఈ వీడియోని ఎంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మా గుంపులో గోవింద యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై బాలయ్య.